తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషి అన్నారు గురజాడ అప్పారావు గారు. కడుపు నిండా భోజనం తినెళ్తే అద్భుతంగా చదువు అబ్బుతుంది. భారతదేశంలో ఈ సదుద్దేశంతో మొట్టమొదట తమిళనాడు రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది, మధ్యాహ్న భోజన పథకం. తర్వాత అది భారతదేశం మొత్తం వ్యాపించింది అండ్ బాగా సక్సెస్ అయింది కూడా. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి. తర్వాత తమిళనాడులో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పి స్టార్ట్ అయిందనమాట. దాదాపు 17 లక్షల మంది పిల్లలకి 31,000 స్కూల్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. అక్కడ దీనికి బాగా మంచి పేరు వచ్చింది, సక్సెస్ అయింది కూడా. అదే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి స్కీమ్ పెడితే ఎలా ఉంటుంది. సో తెలంగాణలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అఫీషియల్గా ఈరోజు లాంచ్ అయింది. చీఫ్ మినిస్టర్ అల్పాహార పథకం. అసలు ఏంటి పథకం, దీనివల్ల లాభాలేంటి? ముఖ్యంగా బడికెళ్ళే పిల్లలు ఖాళీ కడుపుతో వెళ్లకుండా ఉంటాం. పనిచేసే తల్లులు పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వకుండా హడావుడిగా వెళ్తూ లేదా ఆ తల్లులకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నప్పుడు ఇవన్నీ గమనిస్తే మనం పౌష్టికాహారం, ఆహారం, దాంతోపాటు పిల్లలు స్కూల్కి డ్రాప్ అవుట్, స్కూల్కి ఎగ్గొట్టకుండా ఉండటం, అటెండెన్స్ పెంచటం అండ్ భవిష్యత్ తరాలకి ఆరోగ్యాన్ని అందించడం, చక్కటి పౌరులను అందించడం, ఈ లక్ష్యంతో తెలంగాణలో ఈ రోజున సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లాంచ్ అయింది. ఈ స్కీమ్లో చాలా అద్భుతాలు ఉన్నాయని చెప్పొచ్చు. తమిళనాడులో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఓన్లీ ప్రైమరీ, కానీ తెలంగాణలో ఈ స్కీము 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అందరికీ అది అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్లో 27,147 పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ అంటే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకి ఈ స్కీమ్ ద్వారా అల్పాహారం అందబోతుందంట. ప్రతిరోజు పాఠశాల ప్రారంభం కావడానికి ముందే 45 మినిట్స్ ముందే ఈ ఫుడ్ అల్పాహారం స్టార్ట్ అవుతుంది. అంటే ఉదాహరణకి 8:45 స్కూల్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, 8 o'clock నుంచి అనమాట. 8 o'clock నుంచే బ్రేక్ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది. రొటేషన్ పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక టీచరు, ఉపాధ్యాయుడు ఆ టైంకి ఉండాలన్నమాట అక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యే టైంకి. దీనివల్ల పిల్లల్లో విద్యార్థులు హాజరు పెంచడం, పోషకాహారం ఇవ్వటం వల్ల పిల్లలు శారీరకంగా ఎదుగుదల ఉండేలా చూడటం, తల్లిదండ్రులపైన భారం తగ్గించడం ఈ పథకం యొక్క ఉద్దేశం అన్నమాట. మొబైల్ యాప్స్ ద్వారా, ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా పథకాన్ని వినియోగించుకున్న విద్యార్థుల వివరాలు కూడా సేకరిస్తూ ఉంటారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫుడ్ ఇన్స్పెక్టర్సు ఈ అల్పాహార నాణ్యతను తనిఖీ చేస్తుంటారనమాట. సో పథకం అమలు పర్యవేక్షణ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్సు చూసుకోవాలన్నమాట ఈ పథకం ఎలా అమలు అవుతుందని. ముఖ్యంగా పిల్లలకి పౌష్టికాహారం అందేలా రకరకాల డైవర్స్ బ్రేక్ఫాస్ట్ కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తారు. సోమవారం ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ, మంగళవారం పూరి ఆలు కుర్మా లేదా టమాటా బాత్, బుధవారం ఉప్మా సాంబార్ లేదా బియ్యం కిచిడి, గురువారం చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ సాంబార్ లేదా పొంగల్ సాంబార్, శుక్రవారం ఉగ్గాని లేదా చిరుధాన్యాల ఇడ్లీ, శనివారం పొంగల్ సాంబార్ లేదా కూరగాయలతో చేసిన పులావ్ వడ్డిస్తామని చెప్పారు. ఓవరాల్గా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది వారంలో 6 రోజుల పాటు అంటే 7 రోజులు 6 రోజుల పాటు పిల్లలకి హెల్దీ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్ అందించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పౌష్టికాహార లోపం తగ్గించడానికి ఈ రోజున అన్ని పేపర్స్లో కూడా ఫ్రంట్ పేజ్లో ఈ చక్కటి యాడ్ కూడా వచ్చింది. గుడ్ స్టెప్ టువర్డ్స్ ద నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి. దిస్ ఈజ్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇన్ తెలంగాణ.